కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకి ఆస్తి పన్నుల పెంపుదలని ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. ఈ ఏడాది దొడ్డిదారిన 15% ఆస్తి పన్ను పెంపుదల చేశారు. ఆ 15%కి అదనంగా మే 14వ తారీఖున ఒక సర్క్యులర్ ఇచ్చి మరొక 20% ఆస్తి పన్నులు పెంపుదల చేయడం కోసం ఉత్తర్వులు విడుదల చేశారు. రేపు జూన్ 15వ తారీఖు నాటికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ సర్వేలో ఆస్తి పన్ను పడని వాటిని లేదా తక్కువ పడ్డ వాటిని అసెస్ చేస్తామని పేరు చెప్పి అన్ని ఇళ్లకి మళ్ళీ తిరిగి ఆస్తి పన్ను పెంపుదల చేయాలని చెప్పని, అది 20% ఖచ్చితంగా ఇప్పుడున్న ఆస్తి పన్ను మీద అదనంగా డబ్బులు రావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతోనే కాకుండా ఏ కార్పొరేషన్లో ఎంత పన్నులు అదనంగా రావాలనేటువంటి వాటిని కూడా టార్గెట్లు నిర్దేశించింది. రాజమండ్రి కార్పొరేషన్కి 15,78,00,000 సుమారు అదనంగా మీరు పన్నుల రూపంలో వసూలు చేయండి ఇప్పుడు పెరుగుదల దానికి అదనంగా అని చెప్పని కూడా టార్గెట్ నిర్ణయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటిదాకా ఇంటి అద్దె ఆధారంగా ఆస్తి పన్నుని మదింపు చేసేటువంటి విధానాన్ని మార్పు చేసి ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నును లెక్కించేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజల మీద తీవ్రమైన భారం పడుతుంది, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని ఆ రోజు సిపిఎంతో సహా అనేక మంది ఆందోళన చేస్తే ఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుషులు మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్నులు తగ్గిస్తామని చెప్పిన వాగ్దానం చేశారు. కానీ ఏడాది పూర్తి అయిపోతుంటే ఆ వాగ్దానాన్ని గాలికి వదిలేసి దొడ్డిదావన 15% పెంపుదల చేశారు. గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు అదనంగా ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మరో 20% పెంపుదల కోసం రంగం సిద్ధం చేసి జనం ఎత్తున వడ్డించిపోతా ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి భారాన్ని మోపే విధానం. ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే పేరుతో 20% ఆస్తి పన్నులు పెంపుదల చేయాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ పన్నుల భారంతో వచ్చిన నిధులన్నింటినీ కూడా రాజమండ్రి కార్పొరేషన్ లో పాలకవర్గం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ప్రజా డబ్బుని వృధా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆస్తి పన్ను భారాలను కనుక ఉపసంహరించుకోకపోతే ప్రజానీకరందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వేసేటువంటి భారాలని ప్రశ్నించండి. ప్రభుత్వ భారాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఆందోళనలు, పోరాటాలకి మద్దతు ఇవ్వండి, భాగస్వాములు కండి అని చెప్పని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.